अस्सलाम वालेकुम. హాయ్ హలో నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. మళ్ళీ సముద్రపు చేప పిల్లలకి రుచి చూపించాలనే ఉద్దేశంతో మళ్ళీ ఒక చేప తెప్పించాం. కోనం ఫిష్. అవును, కొమ్ము కోనం. యాక్చువల్గా చాలా డేంజరస్ ఫిష్, చాలా ఎక్స్పెన్సివ్ ఫిష్. ఎవరైతే జాలర్లు సముద్రంలోకి వెళ్తారో కొమ్ము కోనం ఫిష్ దొరికితే నిజంగా కాసుల పంటే అని ఫీల్ అవుతారు. అలాంటి ఫిష్ని ఈరోజు మనం 2 పీసెస్ని సముద్రపు చేపని 2 తెప్పించామన్నమాట పిల్లల కోసం. వాళ్ళకి ఏం రెసిపీ చేయబోతున్నాం అనేది మీకు వీడియో చూస్తే తెలుస్తుంది. ముందుగా అయితే దీన్ని మనం కటింగ్ ప్రాసెస్ చూద్దాం. కటింగ్ ప్రాసెస్ కంటే ముందుగా ఫిష్ ఒకసారి ఓపెన్ చేసి, బాక్స్ ఓపెన్ చేసి మీకు ఫిష్ చూపిస్తాను. మాషాల్లా, నిజంగా ప్యాకింగ్ అయితే చాలా అద్భుతంగా చేశారు. మాషాల్లా. బాక్స్ ఫుల్ ఐస్. వావ్, మాషాల్లా. కొమ్ము కోనం. యాక్చువల్ దీని ముందు కొమ్ము ఒకటి ఉంటుంది, చాలా 1 ఫీట్ లెంత్లో చాలా బారుగా ఉంటుంది. దాన్ని కట్ చేయడం జరిగింది బాక్స్లో ప్యాకింగ్ కరెక్ట్గా రాదని. ఈ ఫిష్ని మనం యాక్చువల్గా మీకు డీటెయిల్గా చూపించడం కోసం ఈ బాక్స్ని అయితే ఇక్కడి నుంచి తప్పించేసి 2 ఫిష్లు మీకు చూపిస్తాను. చేప ముక్కల్ని నీటిలో చక్కగా కడిగాక దీంట్లోనే మనం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేద్దాం. రెడ్ చిల్లీ పౌడర్, ఉప్పు. ఉప్పు, కారం, పసుపుతో పాటు కొంచెం నూనె కూడా యాడ్ చేద్దాం. మసాలాలు చక్కగా పట్టేంత వరకు మిక్స్ చేద్దాం. యాక్చువల్ కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి. ఆ పీసులు ఏం విడిపోకుండా, ముక్కలుగా విడిపోతే సముద్రపు చేప ఒకసారి మనం పీసెస్గా కట్ చేసాక చాలా డెలికేట్గా ఉంటుంది. జస్ట్ ఇలా అంటే ముక్కలు అయిపోతుంది, ఎక్కడిదక్కడ సెపరేట్ అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా కలిపేసాము. దీన్ని ఒక 20 నిమిషాలు పక్క పెడదాం. ఆలోపు ఏదైతే మసాలా పౌడర్ వాడతామో మనం దాని ప్రిపరేషన్ చూద్దాం. దీంట్లోనే మనం ఏదైతే రోస్టెడ్ మసాలా పౌడర్ ప్రిపేర్ చేయబోతున్నామో దానికి సంబంధించి ముందుగా దీంట్లో ధనియాలు యాడ్ చేద్దాం. కొరియాండర్ సీడ్స్, జీలకర్ర, ఆవాలు,
లవంగాలు, పట్ట. దీంట్లోనే మనం మంచి నూనె యాడ్ చేద్దాం. నూనె వేడైన వెంటనే దీంట్లోనే మనం మెంతులు యాడ్ చేద్దాం. మెంతులతో పాటు కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. ఆనియన్ పేస్ట్, దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో చక్కగా వేయించాక దీంట్లోనే మనం టమాటో ముక్కలు యాడ్ చేద్దాం. టమాటాలు చక్కగా ఉడికాక దీంట్లోనే మనం పసుపు యాడ్ చేద్దాం. దాంతోపాటు కారం, ఏదైతే మనం ముందుగానే రోస్ట్ చేసుకొని పెట్టుకున్నామో మసాలాలు, ఆ పౌడర్ని దీంట్లో యాడ్ చేద్దాం. అన్ని మసాలాలు చక్కగా మిక్స్ అయిపోయాక దీంట్లోనే మనం కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు ఉడికిద్దాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడికించడానికి ముందే దీంట్లో మనం టేస్ట్ కోసం పుల్లటి మామిడికాయ ముక్కలు యాడ్ చేద్దాం. దాని తర్వాత కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. గ్రీన్ చిల్లీ, రా మ్యాంగో, ఏదైతే మసాలాల్లో మనం వాటర్ యాడ్ చేసామో చక్కగా ఉడుకుతున్న టైంలోనే మనం ఏదైతే ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయో అవి దీంట్లోకి యాడ్ చేద్దాం. కొరియాండర్,